హాయ్ హలో నమస్తే బాగున్నారా? నేను బాగున్నాను. మీ అందరు బాగుండాలని కోరుకుంటున్నాను. లైఫ్లో పాజిటివ్గా ఉండడం ఎంత ఇంపార్టెంటో ఒక బుజ్జి కథలో చెప్తా. అనగనగా ఒక రాజుగారి గుర్రపుశాల ఉంటుంది కదా, ఆ ఒక గుర్రం ఉంటుంది. ఆ గుర్రంకి ఒక చిన్న గుర్రం పిల్ల ఉంటుందన్నమాట. ఆ చిన్న గుర్రం పిల్ల మంచి హుస్ట్ పుస్ట్ బాగుంటుంది. కాకపోతే కన్ను కొంచెం ప్రాబ్లం అనమాట. అయితే వచ్చి అడుగుతుంది, అమ్మ నేను ఇంత ఇంత బాగుంటా, ఇంత స్ట్రెంగ్త్ ఇలా ఉంటుంది, బలం ఉంటుంది, మంచి బాడీ ఇది ఉంటుంది, నా కన్ను ఎందుకు ఇట్లా ప్రాబ్లం అంటే, అప్పుడు గుర్రం చెప్తుందనమాట, ఏం లేదు, నువ్వు కడుపులో ఉన్నప్పుడు ఒకసారి రాజుగారు నా మీద స్వారీకి వెళ్ళినప్పుడు ఏదో యుద్ధంలో భాగంగానో ఏదో సంథింగ్ ఉన్నప్పుడు ఇట్లా ఇట్లా కొరడ ఇట్లా అన్నప్పుడు పొట్ట మీద తగిలింది. ఆ టైంలో నువ్వు కడుపులో ఉన్నావు. అప్పుడు నీ కంటి పోర్షన్కే ఇదైంది. అందుకని అట్లా జరిగింది అంటే, అప్పుడు ఆ చిన్న గుర్రం అంటుందనమాట, ఆహా నా నా కన్నిట్లా అవ్వడానికి రాజుగారు కారణమా, నేను ఎట్లయినా ఆయన మీద కక్ష తీర్చుకుంటా అని చెప్పి అంటుంది. అది చిచి, ఆయన ఏం కావాలని చేయలేదు, చాలా మంచి అయినా రాజుగారు చూస్తావు కదా, చాలా మంచి అయినా అట్లాంటిది ఏమి ఉండదు అంటే, కావాలని ఏం చేయలేదు ఆయన అని చెప్పి సంజయిస్తుంది. అయినా సరే చిన్న గుర్రం విందనమాట, ఉడుకు రక్తం, నేను ఎట్లయినా కక్ష తీర్చుకుంటా అది ఇది అంటుంది. అట్లా 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 సంవత్సరాలు గడిచిపోతే ఈ గుర్రం పెద్దదైన తర్వాత రాజుగారు ఈ గుర్రాన్ని వాడుతూ ఉంటారనమాట, ఈ కన్ను కొంచెం ఇబ్బంది ఉన్న గుర్రాన్ని. ఒకసారి యుద్ధం పక్క రాజ్యం వాళ్ళు యుద్ధం ప్రకటిస్తే వెళ్తారు. ఇదే గుర్రం మొత్తం విపరీతమైన సైన్యం మొత్తం లాస్లో ఉంటుందన్నమాట. ఇంకా రాజు కూడా బాగా మొత్తం అంతా గాయాల పాలైపోయి ఉంటాడు. అప్పుడు ఈ గుర్రం ఇదంతా చూసి, అమ్మో నేను తొందరగా వెళ్ళి రాజుని తీసుకెళ్తే కనీసం ట్రీట్మెంట్ దొరుకుతుంది, ఆయన బతుకుతాడని చెప్పి గబగబా గుర్రం రాజుని తీసుకుని మొత్తం వచ్చే వాళ్ళందరినీ కూడా కాపాడుకుంటూ ఫాస్ట్గా వెళ్ళిపోయి రాజ్యానికి తీసుకెళ్తుంది అనమాట. అక్కడ వైద్యులు ఉంటారు, డాక్టర్స్ వాళ్ళు, మొత్తం ఆయన కట్లవి కట్టి ఇది చేస్తారు. ఇప్పుడు గుర్రం అమ్మ దగ్గరికి వెళ్తుంది. అమ్మ చాలా ముసలైపోయి ఉంటుంది అనమాట. అంటుంది, నేను ఎన్నోసార్లు అనుకున్నాను రాజు మీద కక్ష తీర్చుకుందాం అని, ఇవాళ నాకు మంచి అవకాశం వచ్చిందమ్మా, అయినా కూడా ఎందుకో నేను ఏం చేయలేకపోయాను, ఆయన్ని కాపాడడమే నా ప్రథమ కర్తవ్యం అనిపించింది, నేను ఆయన్ని కాపాడానమ్మా, ఎందుకు ఇలా అని చెప్పి అడిగితే, అదే పెంపకం. అండ్ నీ బ్లడ్లో కూడా చిన్నప్పటి నుంచి కూడా మంచితనం అనేది, సంస్కారం అనేది, మంచి సంస్కారం అది ఉండడం వల్ల నువ్వు ఇవాళ చేయాలనుకున్న చెడు చేయలేకపోయావు. సో ఎప్పుడు కూడా ఒక మంచితనం, పాజిటివిటీ, పాజిటివ్ థాట్స్, నలుగురికి మంచి చేయాలనే ఆలోచనలతో ఉంటే ఎలాంటి సిచ్యువేషన్లో అయినా మనకి ఎంత కోపం వచ్చినా సరే పొరపాటును కూడా వాళ్ళకి చెడు చెయ్యమట. అది ఆటోమేటిక్గా ఇండల్జ్ అయిపోయి ఉంటుంది మనలో మంచితనం అనేది అని ఈ బుజ్జి స్టోరీలో నాకైతే అర్థమైంది. మీకు నచ్చింది ఆ స్టోరీ చెప్పండి. ఈ స్టోరీ నుంచి మీకేం వాల్యూ తెలిసింది అది కూడా చెప్పండి. అండ్ పిల్లలకి నచ్చుతున్నాయి ఆ స్టోరీస్, అది కూడా షేర్ చేయండి కామెంట్స్లో. నచ్చితే లైక్ చేయండి, బాగా నచ్చితే షేర్ చేయండి. దిస్ ఇస్ యువర్ సౌత్.